హోదా పేరుతో జగన్ అరాచకం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తుంటే చూసి ఓర్వలేకే నిరసనలు చేపడుతున్నారు. రాష్ట్రాభివృద్ధికి జగన్ పట్టదని, ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలన్నారు. విశాఖలో ఉన్న ప్రశాంతత చెడగొట్టే ప్రయత్నాలు అడ్డుకుంటామన్నారు. రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు వచ్చాయో సవివరంగా ప్రభుత్వం చెప్తుందన్న అచ్చెన్న ఈ విషయంపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. అంటున్నదేంటి, ఉద్యోగాలు వస్తాయని. ఈరోజు ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నటువంటి పెద్ద మనిషి ఈరోజు ప్రత్యేక హోదా లేకపోయినా ఈరోజు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చి ఈరోజు ఒక సంవత్సరంలోనే 3 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి 5 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చి రేపు మళ్ళీ విశాఖపట్నంలో భాగస్వామ్య సదస్సు జరుగుతున్నటువంటి తరుణంలో ఈ రకంగా నువ్వు వ్యవహరిస్తున్నటువంటి తీరు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలకు నేను చేతులెత్తి దండం మొక్కుతున్నాను. నేను చాలా సంతోషిస్తున్నాను. అందులో ఉత్తరాంధ్ర ప్రజలు చాలా మంచివాళ్ళు. నిన్న మా ముఖ్యమంత్రి గారు బాధతో ఆవేదనతో నిన్న ప్రజానీకానికి ఒక అపీల్ చేశారు. ఇది నా గురించి కాదు, నా స్వార్థం గురించి కాదు, రాష్ట్ర భవిష్యత్తు గురించి. ఎక్కడైనా సరే మీ నాన్న హయాంలో కానీ, రాజశేఖర్ రెడ్డి కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, రోషయ్య కానీ 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఎక్కడైనా ఒక్క సంవత్సరమైనా సరే ఇటువంటి సదస్సులు పెట్టిన దాఖలాలు ఉన్నాయా? ఎవరికైనా సరే ఆహ్వానించినటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఎక్కడైనా సరే ఒక పరిశ్రమ పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయంటే 10 సంవత్సరాలు నువ్వు పెట్టకపోగా ఈరోజు ప్రతి సంవత్సరం చాలా దగ్గరలా 3 సంవత్సరాలకి 2 సంవత్సరాలకి జరుగుతాయి. కానీ మనం ఎందుకు ప్రతి సంవత్సరం చేస్తున్నామంటే రాష్ట్రం గాడిలో పడాలి. 42 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చి ఈరోజు ఉత్సాహంగా ఈ కార్యక్రమం చేస్తుంటే ఈ రోజున నువ్వు ఇటువంటి కార్యక్రమాలు చేసి ప్రజలకి తప్పుదోవ పట్టిస్తున్నావు. ఇటువంటి కుట్రని మేము తిప్పుకొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు మా వైపు ఉన్నారు. యువత అందరూ కూడా ఇటువంటి వ్యవహారాన్ని పరిశీలించి గమనించి నీకు బుద్ధి చెప్పే పరిస్థితి ఆసన్నమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.